దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చారు. ఆ దినాల్లో ఏం వాక్యం చదువుతున్నారండి, ఏం బోధ చేస్తున్నారండి, నిజంగా మీరు దేవుని కుమారుడే అని ఆయన నమ్మాడు. ఆ వ్యక్తి ఆయన యొద్దకు వచ్చినప్పుడు అంటున్నాడు కదా, బోధకుడా, సద్బోధకుడా, నీవన్నీ చాలా అద్భుతంగా వివరిస్తూ చెప్తూ ఉన్నావు, అనేక విషయాలను తెలియజేస్తూ ఉన్నావు. అయితే నేను పరలోక రాజ్యం చేరాలంటే ఏం చేయాలి చెప్పండి అని ప్రజలందరూ చూస్తూ ఉండగా ఆయన మధ్యలో వచ్చి అడిగాడు ఒక ధనవంతుడు. మరి ధనవంతుడు కాబట్టి కొంత ప్రత్యేకతలు ఉంటాయి కదా, జనులు కూడా మౌనం అయిపోయారు. మౌనం అయిపోయి ఇతను మాట్లాడే దాని మీద ఆయన వారి దృష్టిని ఆయన మీద కేంద్రీకరించారు. అప్పుడు ప్రభువు కూడా అబ్బా మంచి ప్రశ్నలు వేస్తున్నాడు, మంచి విషయాలను అడుగుతున్నాడే అన్నట్లుగా ప్రభువు ముందుగానే గమనించి అతనికి సమాధానం చెప్పడానికి ఇష్టపడ్డాడు. ఏమంటున్నాడు? అయ్యా, నేను పరలోక రాజ్యం చేరాలంటే ఏం చేయాలి అని ఆయన అడుగుతున్నాడు. అంటే నేను ధర్మశాస్త్రాన్ని అంతటిని కూడా నెరవేరుస్తానండి, నా ధనములో నా రాబడిలో 10వ భాగం ఇస్తానండి, నా తల్లిదండ్రులను సన్మానిస్తానండి, అలాగే ఎవరిది నేను ఆశించనండి, నా మొక్కుబడులను నేను తీర్చుకుంటానండి, దేవునికి నిస్వార్థంగా చెల్లిస్తాను, అన్నీ చేస్తాను. అవునా? నిజంగా ధర్మశాస్త్రాన్ని నువ్వు నెరవేరుస్తున్నావా? అవునండి, ధర్మశాస్త్రాన్ని అంతటినీ కూడా నేను నెరవేర్చేవాడిగా ఉన్నాను. ఇప్పుడు ఖచ్చితంగా నాకు సీటు రిజర్వేషన్ ఉన్నట్టేగా. ధర్మశాస్త్రం అంతటినీ కూడా నేను నెరవేర్చుటలో ముందుకు వెళ్తా ఉన్నా. అయితే ఇప్పుడు పరలోక రాజ్యంలో సీట్ నాకు కన్ఫామేగా అని ఆయన అడుగుతూ ఉన్నారు యేసుప్రభుని. అప్పుడు యేసుప్రభు అంటాడు, అయ్యా, నీవు ధర్మశాస్త్రం అంతటిని కూడా నెరవేరుస్తున్నావు. నీ టికెట్ రిజర్వేషన్ కన్ఫర్మేషన్ కావాలంటే, పరిపూర్ణంగా నువ్వు అడుగు పెట్టాలంటే, ఆ సీటు నీకు రిజర్వేషన్ కన్ఫర్మ్ అవ్వాలంటే ఒక్కటి ఉంది, అది నువ్వు చేంజ్ చేసుకో, ఇక కన్ఫర్మ్ అయిపోతుంది ఆ సీటు. అవునా? నాలో తక్కువ ఉంది ఏంటండి, ఇంకా లోపమే ఉంది నాలో. అరే, ప్రతిదీ కూడా నేను ధర్మశాస్త్ర ప్రకారంగానే నడుచుకుంటా. ఏం చెప్పాడో ప్రభు ఆ రకంగానే, ఆ ధర్మశాస్త్రంలో తండ్రి అయిన దేవుడు ఏం చెప్పాడు అన్నిటినీ కూడా నేను నెరవేరుస్తున్నా. నాకులాగా బహుశా చెప్పాలంటే అక్కడ ఉన్నవారు లేకపోవచ్చు కూడా. నేనంతా ధైర్యంగా చెప్పగలుగుతున్నా మీ ఎదుట. ఇంకా నాలో లోపం ఏంటంటే, ఏం లేదు కానీ నీకున్నదంతా కూడా అమ్మేసి పేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించు అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నేను అడుగుతాను, నిజంగా ఎంత గొప్ప భాగ్యమో తెలుసా అది? వాస్తవానికి ఈ వ్యక్తి ఏమైనా భక్తిహీనతలో ఉన్నాడంటే లేదు, భక్తిపరుడుగానే ఉన్నాడు. ధర్మశాస్త్ర నియమ నిబంధనలు ఏమైనా తప్పిపోయేవాడుగా ఉన్నాడంటే లేదు, ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటిస్తున్నాడు. అలాగే భయభక్తులు కలిగి ఉన్నాడా లేదా అంటే ఖచ్చితంగా భయభక్తులు కలిగి ఉన్నాడు. చెప్పాలంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరికీ లేదు ఆ దమ్ము దేవుణ్ణి అడగాలంటే. కానీ ఈ ధనవంతుడైన వ్యక్తి అడుగుతున్నాడు, నిజంగా ధైర్యంగా అడుగుతున్నాడు. నాకున్న క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా యాజ్ పర్ ఏదైతే రాయబడి ఉన్నాయో ఇవన్నీ నేను చేస్తున్నాను. నిజంగా గొప్ప వ్యక్తి ఇతను. ధనవంతుడై ఉండి, ఐశ్వర్యవంతుడై ఉండి ధర్మశాస్త్రాన్ని ఖచ్చితంగా పాటిస్తున్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక మాట అడిగారు. ఏంటో తెలుసా? అన్నీ చేస్తున్నావు, బాగుంది, అన్ని విషయాల్లో మంచిగా ఉన్నావు, అందుకే నిన్ను నా వెనకాల తీసుకుని వెళ్దాం అనుకుంటున్నా, నాతో ఒక్కడిగా నిన్ను మార్చాలనుకుంటున్నా, నా శిష్యుల జాబితాలో నువ్వు కూడా చేరాలని నేను ఆశపడుతున్నా. రాగలుగుతావా? ఖచ్చితంగా వస్తాను. అయితే నా యొద్దకు వచ్చే ముందు ఖచ్చితంగా నువ్వు ఒకటి చేయాలి. ఏంటో తెలుసా? మీ తాతల నుంచి, తల్లిదండ్రుల నుంచి వస్తున్న ఆస్తులు ఏదైతే ఉన్నాయో అవన్నీ నువ్వు కలిగి ఉన్నావు కదా, అవన్నీ అమ్మేసి నాతో పాటు వస్తావా అన్నాడు. అంటే అదేంటండి, మా తల్లిదండ్రులు కష్టపడ్డారు, మా తల్లిదండ్రులు
మా తరతరాల నుంచి వస్తున్నటువంటి ఈ ఆస్తి భక్తి కూడా నేను చేస్తున్నాను, ఇవి సరిపోవా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అని అంటే ప్రభు అంటున్నాడు, ఇవి సరిపోవు. మంచిదే, అన్నీ చేస్తున్నాం, మంచిదే. చాలామంది అనుకుంటారు యేసు ప్రభు దగ్గరికి వస్తే అద్భుతమైన కార్యాలు జరుగుతాయి, యేసు ప్రభు దగ్గరికి వస్తే పేదోడు ధనవంతుడైపోతాడు, యేసు ప్రభు దగ్గరికి వస్తే అప్పులన్నీ రాత్రి రాత్రి తీరిపోతాయి, యేసు ప్రభు దగ్గరికి వస్తే ప్రతి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి, కారు లేనోడికి కారు వచ్చేస్తుంది, ఫ్లైట్ ఎక్కనోడు ఫ్లైట్ ఎక్కేస్తాడు, ఇంకా చెప్పాలంటే దరిద్రం అంతా పోయి ధనవంతుడైపోతాడు, సంపన్నవంతుడైపోతాడు అని అనుకుంటే ఈ లోకంలో ప్రతి ఒక్కడో కూడా యేసు ప్రభునే నమ్ముకుంటాడు. ఎందుకో తెలుసా? ధనవంతుడు కావడం కోసం. ప్రాస్పరిటీ కావాలనుకున్న ప్రతి ఒక్కడు యేసు ప్రభునే నమ్ముతాడు. ఈ లోకంలో ప్రాస్పరిటీ అంత సమృద్ధి కావాలనుకున్న ప్రతి ఒక్కరు ఈ ఉద్దేశంలో ఉంటే యేసు ప్రభుని నమ్ముతారు. ఎందుకో తెలుసా? రక్షణ కొరకు కాదు, పరిశుద్ధ జీవితం కొరకు కాదు, ధన సంపదల కోసమే. అందుకే దేవుడు అంటున్నాడు ఏంటో తెలుసా? నీ ప్రాస్పరిటీని అంతటిని విడిచిపెట్టి అప్పుడు నన్ను వెంబడించు, అదే నీకు అర్హత, అదే నీకు సీట్ కన్ఫర్మేషన్. దేనికి స్తోత్రం కలిగిన గాక. యేసు ప్రభు దగ్గరికి వస్తే ఉన్నవన్నీ పోతాయి, అదే మొదటి మెట్టు. యేసు ప్రభు దగ్గరికి వస్తే ఉన్న ఆస్తులన్నీ పోతాయి, అదే మొదటి మెట్టు. యేసు ప్రభు దగ్గరికి వస్తే ధనవంతుడు కాస్త దరిద్రుడైపోతాడు, కానీ తన పరిశుద్ధమైనటువంటి జీవితంలో అడుగు పెడతాడంతే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. శాశ్వతమైన ధననిధిని ఏర్పరచుకుంటాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ లోకంలో విడిచిపెట్టిన ప్రతిదీ కూడా దానికి 100 రెట్లు అక్కడ సిద్ధపరచబడి ఉంటుంది. ఎవరు కూడా దేవుని నమ్ముకోవాలి అని అంటే, యేసు ప్రభుని అంగీకరించాలంటే ధనం ఇస్తాడని కాదు, అప్పులు తీర్చేస్తాడని కాదు, ఆయన స్వరక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు. ఆ విషయాన్ని బట్టి నువ్వు దేవుని యొద్దకు రావాలి. ఆయన స్వరక్తం ఇచ్చి నిన్ను సంపాదించాడు. నరకంలో నుంచి నిన్ను పరిశుద్ధమైనటువంటి జీవితంలోనికి, పాపంలో నుంచి పరిశుద్ధునిగా, నరకానికి వెళ్ళవలసిన నిన్ను పరలోకమునకు నడిపించడానికి ఆయన చేసిన కార్యము, ఆయన విడిచిపెట్టకూడని భాగ్యాన్ని విడిచిపెట్టొచ్చి నీ ప్రతి పాపమును ఆయన రక్తంతో కడిగాడు, నీటితో కాదు. అందుకు ఆయన్ని వెంబడించాలి, అందుకు ఆయనను నమ్ముకోవాలి, అందుకు ఆయనను విశ్వసించాలి. మోక్షాన్ని చూపడానికి వచ్చాడే, అందుకు ఆయన్ని విశ్వసించాలి. ఈ లోక ధననిధులు ఆయనకి ఏమన్నా అవసరమా? అమ్మేసేయమంటున్నాడు, పంచి పెట్టమంటున్నాడు. ఈ లోకమంతా పోగు చేసి ఒక సంచిలో పెట్టి దేవునికి ఇస్తే ఇదంతా నా సృష్టే కదా అంటాడు ఆయన. ఒక ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్నంతటిని తీసుకొని ఇస్తే ఇది నేను నీకు ఇచ్చిందే కదా అంటాడు. ఒక అంగరంగ వైభోగంగా ఉన్నటువంటి తన జీవితాన్ని, తన ధననిధులన్నిటినీ తీసుకొచ్చి ప్రభు యొద్దకు పెడితే ఇదంతా నేను ఇచ్చిందే కదా అంటాడు. అందుకనే ప్రభు అంటాడు కదా, ఈ లోక సంపదలు నాకేమన్నా అవసరమా? అవన్నీ మీ అవసరతలు కొలది నేను ఇచ్చినవే కదా. అయితే వాటి మీద ఉన్న మనసును విడిచిపెట్టి నన్ను వెంబడిస్తే అదే నీకు ఆ రాజ్యంలో ఉన్నటువంటి సీట్ కన్ఫర్మేషన్. దేవునికి స్తోత్రం కలుగునుగా. వస్తావా? లేదు ప్రభువా, అన్నీ చేయగలుగుతున్నాను, కానీ ప్రార్థన చేస్తున్నా, ఉపవాసాలు ఉంటున్నా, భక్తి చేస్తున్నా, అన్నీ చేస్తున్నా, దశంభాగాలు ఇస్తున్నా, అలాగే ఎవరైనా సేవకులు వస్తే వాళ్ళని ఒట్టి చేతులతో పంపించుకొని డబ్బులు ఇస్తున్నా, ఎంతో కొంత ఇచ్చి పంపిస్తా, కూడికలు పెడతా, అన్నీ చేస్తాను, కానీ ధనాపేక్ష నాలో నుంచి పోవడానికి నేను ఇష్టపడట్లేదు. అది ఉండాలి నాతో అని అంటున్నాడు. ఆ ఒక్కటే ఉండాలి నాతో. చూడండి, అనేక మంది పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూనే ఉంటారు, కానీ దేవుని యందు నడిపించబడుతూనే ఉంటారు, కానీ అన్ని విషయాల్లో అద్భుతంగా భక్తి చేస్తున్నట్లుగానే ఉంటారు, కానీ ఒక్కటి మాత్రం వాళ్ళ లోపల ఒక దేవునికి అవిధేయమైన కార్యం ఉంటుంది. దేవునికి నీకు పరిపూర్ణతలోనికి తీసుకురాకుండా అది ఆపేస్తూ ఉంటుంది.
ఆ రోజు ఈ ధనవంతుడు ఆ ఒక్కటి విడిచిపెట్టుంటే ఈరోజు 12 మంది శిష్యుల్లో ఇస్కరియోతు యోధా తర్వాత ఇతనే వచ్చేవాడేమో. దేనికి స్తోత్రం కలుగును గాక. ఒకరోజు ఆ ధనాన్ని విడిచిపెట్టుంటే ఇస్కరియోతు యోధా తర్వాత బహుశా ఈ ధనవంతుడే వచ్చి ఉండేవాడు. వచ్చిన వారందరూ కూడా ఆయన జాబితాలో, ఆయన శిష్యుల జాబితాలో ఏర్పరచబడ్డారు. కానీ ఈ ధనవంతుడు మాత్రం అత్యధికమైన, అద్భుతమైన, ఆ రాజ్యంలో బహుబలమైనటువంటి స్థానాన్ని ఈ ఒక్కటే కోల్పోయేలా చేసింది. ప్రభువా, నువ్వు చెప్పినని నేను చేస్తున్నాను, కానీ ఇదొక్కటి మాత్రం నేను చేయలేకపోతున్నాను ప్రభువా, దయచేసి నన్ను క్షమించని వెళ్ళిపోయాడు. ఈరోజు అనేక మంది కూడా ఇలాగే ప్రభు సన్నిధిలోంచి వెళ్ళిపోతున్నారు. అన్ని భక్తి కార్యక్రమాలు చేస్తున్నారు, కానీ ఒక్క వ్యభిచార సంబంధమైన క్రియ మాత్రం తొలగిపోదు పూర్తిగా. అందుకే పరలోకానికి సీట్ కన్ఫర్మేషన్ లేదు. భక్తిలో ఉన్నా, రక్షణ పొందినా, బాప్తీసంలో బల్లలో పాల్పంపులు పొందుతున్నా ఆ ఒక్క కారణము నీలో నుంచి పోవడం లేదు. అలాగే అనేక మంది భక్తి అద్భుతంగా చేస్తారు, కానీ వారిలో ప్రార్థన అనే సహవాసం ఉండదు. ప్రార్థన అంటేనే ఎలా ఉంటుందంటే అదొక బోరింగ్ లాగా ఉంటుంది. అందుకనే పరిపూర్ణతలోకి వారు రాలేకపోతున్నారు. అలాగే అద్భుతమైనటువంటి దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం జీవిస్తూనే ఉంటారు, కానీ ఒక విశేషమైనటువంటి పరిపూర్ణతమైన జీవితంలోకి అడుగు పెట్టడం లేదు అని అంటే ఏదో ఒక అభ్యంతరం వారిని ఆపేస్తుంది, పరిపూర్ణత చెందనీయకుండా చేస్తుంది, ప్రభువును వెంబడించనీయకుండా చేస్తుంది. బైబిల్లో మనం పరిశీలన చేసినట్లయితే సమూయేలు గొప్ప ప్రవక్త. సమూయేలు చెప్పుచున్న మాట, సౌలు, నిన్ను దేవుడు ఎన్నిక లేని వాడిని, అత్యల్పుడనైన నిన్ను, 12 గోత్రాల్లో అత్యంత స్వల్పమైనటువంటి నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. కనుక నీ దేశం మీద, నీ జనుల మీద తిరుగుబాటు చేయడానికి, మిమ్మల్ని నాశనం చేయడానికి పూనుకున్నటువంటి అమాలేకీయులను నీవు బొత్తిగా హతము చేసే, లేదంటే వారే వచ్చి నిన్ను, నీ జనులను కనికరం లేకుండా హతమార్చేస్తారు. కాబట్టి దేవుడు నీకు అభిషేకాన్ని ఇస్తున్నాడు, బలమునిస్తున్నాడు, ధైర్యమునిస్తున్నాడు. నీవు నీ జనులతో కలిసి శత్రువులందరినీ హతమార్చేసే. శత్రువులను మాత్రమే కాదు, ఉన్నవన్నిటినీ పశువులతో సహా ప్రతిదీ కూడా హతమార్చేసే. అప్పుడే నీవు బ్రతకగలుగుతావు, లేదంటే వారే నిన్ను హతమార్చేస్తారు, నిన్ను, నీ రాజ్యాన్ని లేకుండా చేస్తారు. అయితే వెంటనే సమూయేలు దేవుని యొక్క మాట సౌలుకి ఎప్పుడైతే చెప్పాడో, ఈ సౌలు బయలుదేరి, అయా నేను అందరినీ చంపడానికి, అందరినీ, నా శత్రువులందరినీ నేను ఎదిరించడానికి, జయము కలిగి ఉండడానికి ఆయన నాకు అభిషేకం ఇచ్చాడు, కాబట్టి నేను వెళ్తానని చెప్పి తను, తన సైన్య సమూహం అంతటా కూడా బయలుదేరి వెళ్ళారు. అందరి మీద విజయాన్ని చేశాడు దేవుడు. ఇంకా అందరినీ, బలాఢ్యులను, బలవంతులను వారు బంధించగలిగారు, అనేక మందిని హతమార్చగలిగారు. కానీ ఏం చేశాడు అంటే అమాలేకులందరినీ హతమార్చాడు, కానీ వాటిలో ఉన్న శ్రేష్టమైన పశువులు, క్రొవ్వు పట్టిన పశువులు ఏదైతే ఉన్నాయో, శ్రేష్టమైన పశువులు ఏవైతే ఉన్నాయో వాటి మీద తన కన్నుబడింది. అబ్బా, బక్క చిక్కిపోయిన వాటిని అన్నింటినీ హతమార్చం, కానీ ఇవి శ్రేష్టంగా ఉన్నాయి, వీటిని ఉంచుదాం, మనకు ఉపయోగపడతాయి, మన ఆహారానికి ఉపయోగపడతాయి. అలాగే అమాలేకులందరినీ హతమార్చాడు, కానీ అమాలేకుల రాజైన అగగును మాత్రం తన వెంటే తీసుకుని వచ్చేసాడు. చూడండి, అందరినీ హతమార్చాడు, దేవుని మాట విన్నాడు, అందరి మీద విజయాన్ని దేవుడు ఇచ్చేశాడు. కానీ సౌలు చేసింది ఏంటంటే ఎంగిలి ఆహారానికి ముందుగా వచ్చినట్లుగా, ఆశపడినట్లుగా అమాలేకుల గుంపులో ఉన్న పశువుల మీద ఆశపడింది అతనికి. అలాగే అమాలేకుడైనటువంటి అగగును బ్రతకనిద్దాం అనుకున్నాడు. శత్రు సమూహం ఇక ఉండకూడదు అని అనుకున్నాడు.
దేవుడు. కానీ ఈ యొక్క సౌలు మాత్రం దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చలేదు. ఒక్కడే కదా ప్రభువా తీసుకొచ్చాను, ఒక్కడనే ఇతన్నే ఉంచాను నేను అని ఈ అగగును తన వెనక తీసుకుని వస్తున్నాడు. తన పశు సంపదను వెనక్కి తీసుకుని వస్తున్నాడు. ఒక్కటే చేసింది అతను, ఒక్కడినే తీసుకుని వస్తున్నాడు. ఆ ఒక్క పశువులనే తీసుకుని వస్తున్నాడు. మిగతా వారందరూ కూడా హతమార్చబడ్డారు, ఒక్కళ్ళే మిగిలారు. ఇక నేను దేవుని పని చేశాను, అద్భుతంగా చేశాను, అంగరంగ వైభోగంగా చేశాను అని సంబరాలు కొట్టుకుంటూ వస్తూ ఉన్నాడు. ఈలోపు సమూయేలు ఎదురుపడి సమూయేలు ఎదురుపడగానే సౌలు సంతోషం తెల్లి, సార్ మీరు చెప్పిందంతా చేసేసాను, విజయం మందే అని అంటున్నాడు. అప్పుడు సమూయేలు అంటాడు, మొత్తం అందరినీ హతమార్చావా? ఎస్, అందరినీ. అయితే నాకు వినబడుతున్న ఆ పశువుల శబ్దం ఏంటి? నాకు వినబడుతున్న ఆ గొర్రెల శబ్దం ఏంటి? అగగును మాత్రమే తీసుకొని వచ్చాను, అందరూ అయిపోయారు, ఇక వాళ్ళొక్కళ్ళే ఉన్నారు. నీకు చెప్పింది ఏంటి? ఎవరి మీద కనికరింపక శత్రువును ఏం చేయమన్నాడు? దేవుడు తీసివేయమన్నాడు. కానీ నీవు ఉన్నచ్చావు కాబట్టి దేవుడు నీ మీద ఆయన అభిషేకాన్ని తీసివేయని ఉద్దేశించాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఒక్కటే అతను చేసింది. ఈరోజు మనం కూడా చాలా సందర్భాల్లో దేవుడు అన్నిటినీ తీసివేయమన్నాడు. శరీరాశని తీసేయమన్నాడు, నేత్రాశని తీసేయమన్నాడు, జీవపు డంబాన్ని తీసివేయమన్నాడు, కామతత్వాన్ని తీసేయమన్నాడు, వ్యభిచారాన్ని తీసివేయమన్నాడు, అపరిశుద్ధమైన తలంపులు తీసివేయమన్నాడు. చెప్పాలంటే ఆయనకి అయిష్టమైన లేకపోతే చేయదైన వేరు నిన్ను ఫలింపనీయకుండా, నిన్ను ఎదగనీయకుండా చేయుచున్న ప్రతి కార్యాన్ని నీలో నుంచి తీసివేయమన్నాడు. ప్రతిదీ తీసేసామంటున్నాం, కానీ ఏదో ఒకటి ఉంచుతున్నాం. అది శరీరాశ అయి ఉండొచ్చు, అలంకరణ అయి ఉండొచ్చు, లేకపోతే వ్యభిచార సంబంధమైన క్రియలు అయి ఉండొచ్చు, పాపపు తలంపులు అయి ఉండొచ్చు. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్కటి ఇది మిగిలిపోయింది. అన్నీ పోయినాయి, కానీ ఇది ఒక్కటే మిగిలిపోయింది. అన్నిటి మీద జయం వచ్చింది, కానీ ఇది ఒక్కటే దాచి ఉంచాలనుకుంటున్నాం. మన తలలో పేలు పట్టినప్పుడు, పేలు అనే చిన్న చిన్న పురుగులు కొంతమంది తలల్లో ఉంటాయి. ఉన్నప్పుడు అన్నిటినీ చంపడానికి దాన్ని దువ్వెన పెట్టో లేకపోతే ఏదన్నా మందును రాసో ఆ పేలు చనిపోయేలా చేస్తారు. చేసిన తర్వాత దాని గుడ్లు, అనగా దాన్ని ఏమంటారు, పేరు నుంచి వచ్చేటువంటి గుడ్లను ఏమంటారు? ఈపులు అంటారు కదా. వాటిని కూడా తీసేయాలి, ఎందుకంటే అవి కూడా రేపు గుడ్లు పెడతాయంట, అవి కూడా పెరుగుతాయంట. మళ్ళా అన్నిటినీ కూడా ఆ కోమ్తో క్లియర్ చేసేయాలి. తర్వాత ఆ మందును బాగా అప్లై చేసిన తర్వాత ఏమవుతాయి అంట, మొత్తం రాలిపోతాయి. అన్నీ పోయిన తర్వాత ఆ తల ఏమవుతుందంట, ఈ హెయిర్ అంతా కూడా కొంత పరిశుభ్రపరచబడి ఉంటుంది. ఈలోపు ఎక్కడో ఒకటి మిగిలి తలలో ఉంటుంది. అది అరే అన్నిటి చనిపోయినాయి కదా, ఇదొక్కదాన్నే ఉంచుదాంలే, ఇదొక్కటే కదా అని ఉంచేద్దాంలే అని అనుకుంటారా ఎవరన్నా? చెప్పండి, ఎవరైనా అనుకుంటారా? ఓ రోజు ఇట్టాగే ప్రార్థన జరుగుతుంది, కర్నూలు పట్టణంలో ప్రార్థన జరుగుతుంటే ఆ ప్రార్థనకి వాక్యం అందించడానికి వెళ్ళాలి. నేను నాతో కూడా ఉన్న సహోదరులు వెళ్తూ ఉంటే ఆ చర్చికి అనుకొని పక్కనే ఒక ఇల్లు ఉంది. ఇంట్లో ఒక ముసలావిడ బయటకు వచ్చి ప్రార్థన సమయం అవుతుంటే అందరూ ప్రార్థన సిద్ధపడుతుంటే ఆ ఇంటి పక్కన, ఆ మందిరం పక్కన ఉన్న ముసలమ్మ వచ్చి బయట వరండాలో కూర్చొని, అందరికీ కనబడుతుంది, బయట కూర్చొని ఈ జుట్టు మొత్తాన్ని ఇంత బారు లాగి దువ్వెంతో ఒక్కోటి తీసి ఇలా కుక్కుతుంది. ఒక పక్కన ప్రార్థన అవుతుంది, ఒక పక్కన ఏమేమో పేలు
కుక్కుతూ ఉంది. కొంతమందికి తలల మీద ఎంత శ్రద్ధో, తల ఎంత బాగుండాలనుకుంటామో, తల ఎంత సిల్కీగా ఉండాలో హెయిర్ అనుకుంటాం, తలలో పేలు ఈపులు ఏమైనా ఉంటే వాటిని మొత్తం తీసేయాలనుకుంటాం. చూసారా? ఆ రకంగా ఆమె దైవ సేవకులు వచ్చారు, ప్రార్థన సమయం అవుతుందని కూడా తెలియకుండా ప్రార్థన సమయాన్ని పక్కన పెట్టి తల ఈ మూల నుంచి ఆ మూల దాకా దువ్వుతూనే ఉంది. లాగి పడేయకుండా, లాగి బయట పడేస్తుంది కదా, అలా పడేయకుండా కూడా ఏం చేస్తుందంట, మళ్ళీ అవన్నీ ఎగురొచ్చి ఆమె తలలో పడతాయేమోనని భయంతో ఒక్కొక్కటి చంపేస్తుంది. సరే, అంతా వదిలిపోయిన తర్వాత, అన్నీ తలలో నుంచి పోయిన తర్వాత ఏదైనా ఒకటి వచ్చి మరలా తలలోకి ఎగిరొచ్చింది అనుకోండి, ఈ ఒక్కటే కదా అని వదిలేస్తే ఏం చేస్తుంది? ఆ ఒక్కటే కదా అని మనం వదిలేస్తే అది పెరిగి గుడ్లు పెట్టి పొదిగి ఏమవుతుందంట, తల మొత్తాన్ని గొరికేస్తుంది అంతే. ఈరోజు అలాంటి వాళ్ళ పరిస్థితి పాపం ఎంత అధ్వానంగా ఉంటుందో. పేనుగోరుకుడు అని ఒక డిసీజ్ అది. మరలా ఆ ప్రాంతంలో ఆ జుట్టు పెరగకుండా మొత్తాన్ని కొరికేస్తుంది. ఇక ఎన్నో మందులు వాడాల్సి వస్తుంది. అయినా కూడా ఛాన్స్ ఉంటుందో ఉండదో చెప్పలేం. చూడండి, మనకి సులువుగా అర్థమయ్యే భాషలో మనం మాట్లాడుకుంటే, ఒక పేన్ అంతటిని వాటి సంబంధమైన పేలన్నిటిని మనం తీసేసినా కూడా ఎక్కడో ఒకటి మిగిలిపోయిందంటే ఏం ప్రమాదం అంటే, అది మరలా తలంతటిని కొరికేయడానికి అది ఒక్కటే చాలు. మరలా తలలో ఒక్క వెంట్రుకు కూడా మొలవకుండా ఆ పేను చేసేస్తుంది. అలాగే ఈ అమాలేకుల్ని పూర్తిగా పెరికివేయమన్నప్పుడు ఏం చేశాడంటే, అతను ఎక్కడో ఒకరిని ఉంచుతోలే అని ఉంచాడు. చూడండి, రైతులు వ్యవసాయం చేసేటప్పుడు ఆ వ్యవసాయం పండిస్తూ ఉండగా, మొక్కలు ఎదుగుతూ ఉండగా వాటితో పాటు కొన్ని కలుపు మొక్కలు ఎదుగుతూ ఉంటాయి. ఆ కలుపు మొక్కలు కొన్ని ప్రాకేవి ఉంటాయి, పాకి విస్తరించేవి ఉంటాయి. ఆ ఒక్కటే కదా అని వదిలేసామనుకోండి, కొన్ని రోజులు దినాలు గడిచే కొలది ఏమవుతుందంటే, ఆ ఎదుగుతున్న చెట్ల మీద పాకి వాటిని నొక్కి పెట్టి ఉంచుతుంది. నొక్కి పెట్టి ఉంచడం వల్ల అది ఫలించడానికి, సూర్యరశ్మి పొందడానికి కూడా వీలు లేకుండా ఆ ఎదిగే మొక్కల్ని ఏం చేస్తుందంట, అకస్మాత్తుగా వాటిని అణిచిపెట్టేస్తుంది. అలాగే ప్రతి మనుష్యుని జీవితంలో ఏదైతే అపవిత్రత, ఏదైతే దేవునికి అవిధేయమైన కార్యాలు ఉంటాయో వాటిని ఒక్కొక్కటిగా తీసివేసేయాలి. కానీ ఏదైనా ఒకటి ఉంచుదాంలే, అదొక్కటే ఉంచుదాంలే, వ్యభిచారం సంబంధమైన కార్యం ఒకటే ఉంచుదాంలే, ఈ పాపక్రియ ఒకటే కదా అది ఉంచుదాంలే అని అనుకుంటే ఏమవుతుందో తెలుసా? అది చివరికి మన నాశనాన్ని కొని తెచ్చేదిగా ఉంటుందని దేవుని వాక్యం తేటతెల్లగా తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ సౌలు అగగు అనబడినటువంటి ఒక వ్యక్తిని ఉంచాడో, శత్రు సైన్యం అంతటిని మట్టు పెట్టమన్నప్పుడు అగగు అనే ఒక వ్యక్తిని ఆయన ఉంచాడో, ఆ వ్యక్తి ద్వారా కొంతమంది ఆ మనుగడ కొనసాగించడం మొదలుపెట్టారు. అక్కడితో తుడిచిపెట్టబడే ఆ దేశము మరలా ఒక్కొక్కరిగా అందులో ఎదగడం ప్రారంభమైంది. ఆ తర్వాత అగగు మరణించాడు, కానీ అమాలేకులు ఇశ్రాయేలులో కలిసిపోయారు. కొంతమంది ఈ కలుపు మొక్కల వల్ల కలిసిపోయారు, వారి సైన్యంలో కలిసిపోయారు, వారి మనుష్యుల్లో కలిసిపోయారు. కలిసిపోయి అలాగ కొనసాగించబడుతుండగా ఇప్పుడు ఏమైందంట, ఒక దినాన సౌలు అదే యుద్ధం చేస్తూ ఉండగా, ఇదిగో శత్రు సమూహాన్ని మట్టుబెట్టాలని అప్పుడు తన మదిలో నిర్ణయించుకొని యుద్ధానికి వెళ్తాడు. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎవరినైతే హతము చేయమని చెప్పాడో వారిని హతము చేయలేదు కాబట్టి, ఎవరినైతే తుడిచిపెట్టమన్నాడో వారిని తుడిచిపెట్టలేదు కాబట్టి, అదే సౌలు అపజయ పాలైపోతాడు. వారి బలం అధికమైపోతుంది, వారిని జయించలేని స్థితి వచ్చేస్తుంది. ఆఖరికి వారి మధ్యలో మరణించాల్సి వస్తుంది. కాబట్టి ఈ సౌలు తన ప్రాణాన్నే తాను తీసుకుని లాగున ఆయన మరణించడానికి సిద్ధపడ్డాడు. చూడండి, కొన ఊపిరితో కొట్టుమిట్టులాడుతూ ఉన్నాడు. కొన ఊపిరితో మరణించడానికి చావుకి అలాగే బ్రతుకుకి మధ్యలో కొట్టుమిట్టులాడుతూ ఉన్నాడు. ఆ సమయంలో ఇదే అమాలేకుడు ఒకడు వస్తాడు. అక్కడికి వచ్చి
రాజైన సౌలు, ఏంటి నీ పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది అని అంటే, నేను బ్రతకలేను కానీ నీవెవడవానంటే నేను ఇశ్రాయేల్లో ఉన్నటువంటి అమాలేకుడిని అని అంటాడు. ఏమంటాడు ఆ మాట చదువుతారండి. 2 సమూయేలు గ్రంథం 3వ వచనాన్ని నేను చదువుతా చూడండి. అతడు దావీదును దర్శించి నేలను సాగిలపడి నమస్కారం చేయగా, దావీదు నువ్వు ఎక్కడి నుండి వచ్చితివని అడిగాను. అందుకు వాడు, ఇశ్రాయేలీయుల సైన్యంలో నుండి నేను తప్పించుకొని వచ్చిన నేను గిల్బోవా పర్వతమునకు నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన ఈట మీద ఆనుకొని ఉండెను. అతడు రథములను రౌతులను తనను వెనువెంట తగిలించుకొనుట చూచి వెనుకకు తిరిగి నన్ను కనుగొని పిలిచెను. అందుకు చిత్తము నా ఏలినవాడా అని నేనంటిని. నీవెవడు అని అతడు నన్ను అడగగా, నేను అమాలేకుడినని చెప్పి తిని. అతడు నా ప్రాణము ఇంకా నాలో ఉన్నదనిగా తల త్రిప్పు చేత నేను బహు బాధపడుచున్నాను. నీవు నా దగ్గర నిలువబడి నన్ను చంపమని సెలవీయగా, ఇలాగూ పడిన తరువాత అతడు బ్రతకడని నేను నిశ్చయించుకొని అతని దగ్గర నిలిచి అతన్ని చంపి తిని అని చెప్పాను. ఏం లేదండి, సౌలు గారు మరణ పడకల మీద ఉన్నాడు. ఆయన చనిపోవడానికి అటు ఇటు కొట్టుకుమిట్టులాడుతూ ఉన్న సందర్భంలో, ఎటు తోచని పరిస్థితుల్లో, ఇదిగో ఈ సౌలు నన్ను అడగగా నేనే అతన్ని చంపి అతని కిరీటాన్ని కాబోవు రాజైన దావీదుని యొద్దకు తీసుకొచ్చాను అని ఈ శత్రువు అయినటువంటి అమాలేకుడు తీసుకొచ్చి దావీదు దగ్గర మంచి చేసుకోవాలన్నట్లుగా నడిపించబడ్డాడు. వాస్తవానికి అమాలేకుని చేతిలో చావడానికి గల కారణం ఏంటో తెలుసా? ఈ సౌలే. పూర్తిగా హతమార్చమని, పూర్తిగా తుడిచిపెట్టమని దేవుడు సెలవిస్తే ఉంచాడు ఈ అమాలేకుడిని. ఆ తరము వారి నుంచి వచ్చినటువంటి ఈ వ్యక్తే మరలా అదే అమాలేకుడైనటువంటి వ్యక్తి చేతిలో మరణించడానికి కారణం అయిపోయింది. ఏ వ్యక్తినైతే ఉంచాడో, ఏ తెగనైతే బ్రతికించాడో, మరలా అదే తెగకు సంబంధించిన వాడి చేతిలో మరణాన్ని కొని తెచ్చుకున్నాడు ఈ సౌలు. ఈరోజు చూడండి, ఎప్పుడైనా సరే మన జీవితంలో ఏదైనా దేవునికి అవిధేయమైన కార్యం ఉన్నదని మనం గమనించినప్పుడు అన్నిటినీ పెరిగివేయగలిగాం, కానీ ఇంకొకటి మన జీవితంలో ఉండొచ్చు, ఒక్కటి ఉండొచ్చు. ఆ ఒక్కటి చాలు నీ జీవితాన్ని సర్వనాశనం చేయడానికి, పరిశుద్ధతలో నుంచి పాపంలోనికి లాగేయడానికి, దేవుని యొద్ద నుంచి నరకానికి ఈడ్చుకెళ్ళడానికి ఆ ఒక్కటి చాలు. ఆ ఒక్కటి నీలో నుంచి తుడిచిపెట్టగలిగితే నీవు విజయాన్ని చూస్తావు. దావీదు యొద్దకు వచ్చి గొప్ప పని చేశాను నేను అన్నట్లుగా ఈ శత్రువు అయినటువంటి అమాలేకుడు వచ్చి, ఇదిగో సౌలు మీద ఉన్న కిరీటాన్ని తీసుకొచ్చా, ఇక మీదట రాజుగా మారబోయేది నువ్వే కాబట్టి అని దావీదు యొద్దకు తీసుకొస్తే దావీదు ఏం చేయాలి? సంతోషపడాలి కదా. ఆహా, శత్రువు అయినప్పటికీ కూడా మా రాజ్యంలో మా సైనికుల్లో ఉంటూ, ఇదిగో నా మీద నీకు అత్యంత గౌరవం ఏర్పడి నేను రాజు కావాలని కోరుకుంటున్నావు, అబ్బా ఎంత గొప్పడు నువ్వు అని ఆ వ్యక్తిని ఏమన్నా సన్మానించాడా? దావీదు ఏమన్నా సన్మానించాడా? బహుశా దావీదు స్థానంలో సౌలు అంటే సన్మానించేవాడేమో, కానీ దావీదు మాత్రం సన్మానించలేదు. నీకు ఎంత ధైర్యం ఉంటే నా దేశంలో నా యొక్క యజమానుడైనటువంటి, నా రాజు అయినటువంటి, ఇశ్రాయేలునకు రాజు అయినటువంటి సౌలును హతమారుస్తావా? నిశ్చయముగా నీ మాటకు నీవే ఉత్తరవాదివి అని చెప్పి ఆ సౌలును చంపినటువంటి ఈ శత్రువు అయిన అమాలేకుడిని నిశ్చయంగా ఆయన హతమార్చేస్తాడు, తుడిచిపెట్టేస్తాడు. ఎందుకో తెలుసా? బహుశా నన్ను నా మీద గౌరవంతో కిరీటం తీసుకొచ్చాడని ఒకవేళ ఉంచితే, ఒక పేనే కథని తలలో బ్రతకనిస్తే తలంతా గొరికినట్లుగా ఇప్పుడు ఏమైపోతాడు తెలుసా? దావీదు కూడా హతమార్చబడడానికి ఈ అమాలేకుడైనటువంటి ఒక్క శత్రువు చాలు. అందుకే అది ఆత్మలో గ్రహించాడు కాబట్టి అమాలేకుడు అనేటువంటి వాడు ఇశ్రాయేలులో ఉండడానికి వీల్లేదని ఆయన తుడిచిపెట్టాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. సౌలుకి జ్ఞానం లేదు, దావీదు మాత్రం గ్రహించాడు, శత్రువు అనబడినటువంటి వాడు మన సైన్యంలో ఉండకూడదు.
పాపం అనే శత్రువు నీలో ఉన్నట్లయితే అది నీ జీవితాన్ని నాశనం చేసేస్తుంది. అందుకనే నువ్వేం చేయాలో తెలుసా? నీలో ఉన్న ఆ ఒక్క అవిధేయత, ఆ ఒక్క పాపపు స్థితి, ఆ ఒక్క నీచమైన స్థితి, ఆ ఒక్క దరిద్రమైన పరిస్థితి తీసివేయగలిగితే నీవు మరణించకుండా బ్రతికేదవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిత్య నరకాగ్ని నుంచి నువ్వు తప్పించబడతావు. చాలామంది ఆధ్యాత్మిక స్థితిలో భక్తి భావంలో అత్యధికమైన అద్భుతమైనటువంటి భక్తి చేస్తున్న వారైనప్పటికీ కూడా వారిలో ఏదో ఒకటి మాత్రం ఖచ్చితంగా ఏలుబడి చేస్తూ ఉంది. ఏదో ఒకటి ఏలుబడి చేస్తోంది. దేవుని యొద్దకు రానియకుండా, ప్రార్థనలో కూర్చుండకుండా, అలాగే ఆయన ఆధ్యాత్మిక సన్నిధిలో బ్రతకనీయకుండా, ఇంకా ఆయనకు ఇష్టడిగా బ్రతకనీయకుండా ఏదో ఒకటి మాత్రం ఆపేస్తుంది. పచ్చటి చేలో కలుపు మొక్కలు ఏర్పడినట్లుగా, అది ప్రాకి ఆ పంటను నాశనం చేసినట్లుగా, ఒక చెట్టులో ఇదిగో విషపూరితమైనటువంటి పురుగులు ఉన్నట్లుగా, తలలో పేను గొరుకుతో ఆ తలంతటిని కూడా నాశనం చేసినట్లుగా, ఇశ్రాయేలు రాజ్యంలో ఉన్నటువంటి ఆ ఒక్క శత్రువును ఉంచినట్లుగా, ఆ శత్రువు ద్వారా రాజు కూడా హతమార్చబడినట్లుగా ఈరోజు నీ జీవితంలో కూడా ఒక అవిధేయమైన కార్యం ఏదో ఉంది. అది మార్చుకొనగలిగితే, దాన్ని చంపగలిగితే, దాన్ని తీసివేయగలిగితే నిశ్చయముగా దేవునికి ఇష్టడుగా మార్చబడతావు, సమీపుడిగా మార్చబడతావు. ఆయన రాజ్యమునకు వారసునిగా అద్భుతమైనటువంటి జయ జీవితాన్ని పొందుకుంటావు. దేనికి స్తోత్రం కలుగును గాక. ఈ ధనవంతుడిని అడుగుతున్నాడు, అరే నువ్వు 10 ఆజ్ఞలన్నిటినీ కూడా నువ్వు నెరవేరుస్తున్నావు, ఎంత అద్భుతమైన భక్తి. తల్లిదండ్రులను సన్మానిస్తున్నావు, పొరుగువారిని ఆశించడం లేదు, 10వ భాగాన్ని ఇస్తున్నావు, యెహోవానే నా దేవుడని కొనియాడుతున్నావు, అద్భుతమైనటువంటి భయభక్తులు కలిగిన అద్భుతమైన భక్తి చేస్తున్నావు. కానీ ఒక్కటి లోపం ఉంది, ఒకే ఒక్కటి లోటుగా ఉంది. ఆ ఒక్కటి నీవు తీసేస్తే పరిపూర్ణతలోకి వస్తావు. ఆ ఒక్కటి నీవు తీసివేయగలిగితే పరిపూర్ణ స్థాయిలోనికి నీవు నిలబడతావు. ఆ ఒక్కటి నీవు తుడిచిపెట్టగలిగితే నీవు పరిపూర్ణతలోనికి అడుగు పెడతావు, శ్రేష్టమైన భక్తి చేయగలుగుతావు, శ్రేష్టమైన వ్యక్తిగా మార్చబడతావు. అని అంటే ఈరోజు అనేక మంది గ్రహిస్తున్నారు కానీ ఈ ధనవంతుల్లాగా వెళ్ళిపోతున్నారు. దేవుని యొద్దకు వస్తున్నారు కానీ అన్ని భక్తి చేస్తున్నట్లుగానే వస్తున్నారు కానీ ఇదొక్కటే లోపం ఉంది నీలో అని దైవజనుడి ద్వారా లేకపోతే సేవకుని ద్వారా మాట్లాడినప్పుడు ఆ ఒక్కటి తీయడం మా వల్ల కాదు, మేము రాము, ఇక గుడ్ బాయ్ అని చెప్పేవాళ్ళు ఉన్నారు. తాగుబోతోండి కూడా, అరే నీ తాగుబోతుతనం మాని వేగిపోతే నీవు నీ కుటుంబం అంతా నాశనం అయిపోతుంది, ఇది ఒక్కటేనండి నాలో ఉన్నది ఆ చెడ్డతనం అని చెప్తాడు. కానీ నువ్వు అది విడిచిపెడతావా? అద్భుతంగా నీవు నీ కుటుంబం మార్చబడదండి. లేదండి, అది విడిచిపెట్టలేనండి, అది విడిచిపెట్టకుండా నేను బ్రతకలేనండి. రేపటి దినాన అదే నిన్ను హతమార్చేస్తుంది. ఈ శత్రువు అయినటువంటి అమాలేకుడిని సౌలు ఉంచినప్పుడు సౌలును హతమార్చినట్లుగా ఆ త్రాగుడే నిన్ను హతమార్చేస్తుంది. అరే ఆ వ్యభిచార సంబంధమైన క్రియ మాని, ఆ వ్యభిచారాన్ని విడిచిపెట్టు. అయినప్పటికీ కూడా సార్ నేను అన్నీ చేయగలుగుతున్నాను కానీ ఇది ఒక్కటే నేను చేయలేనండి, అన్నిటిని విడిచిపెట్టేది ఒకటే విడిచిపెట్టలేదు. నీ పనికి మాలిన దృష్టిని పరిశుద్ధమైన దృష్టిగా మార్చుకో, నీ పాప తలంపులను విడిచిపెట్టు అనంటే అన్నీ చేయగలుగుతున్నా కానీ ఇది చేయలేకపోతున్నానండి. అదొక్కటేనండి నాలో ఉన్న లోపం. ఆ ఒక్కటే మనల్ని నాశనం చేయకుండా మనలను జయకరమైన జీవితంలో నడిపించబడాలంటే ఆ ఒక్కటే మనం తుడిచిపెట్టేసేయాలి. ఆ ఒక్కటి కూడా ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నారు కదా. ఈ ధనవంతుడిని అడిగితే ఆయన అన్నాడు, అయ్యా నాకు ధనమే ముఖ్యమని వెళ్ళిపోయాడు. ఈరోజు కొంతమందిని దేవుడు అడుగుతున్నాడు, అయ్యా నీలో ఈ ఒక్క లోపం ఉంది, ఇది ఒక్కటే మార్చుకుంటే ఇక నా యొద్ద పరిపూర్ణంగా నువ్వు నిలబడగలుగుతావు, రాజ్యాన్ని సంపాదించుకోగలుగుతావు. అంటే అయ్యా అన్ని చేయగలిగాను కానీ ఇది ఒక్కటి నన్ను తీయొద్దని చెప్పు, ఇది ఒక్కటే విషయంలో నన్ను బలవంతం చేయి మా ప్రభు అంటారు కొంతమంది.
దేవుడు ఎప్పటికీ ఎవరిని బలవంతం చేయడు. దేవుడు ఎప్పటికీ ఎవరిని ఒత్తిడి చేయడు. దేవుడు ఎవరిని ఎప్పటికీ కూడా బలవంతంగా నా యుద్ధకు రండి అని పిలవడు. అలా పిలిస్తే దేవుడు కాదు. దేవుడు నీకు స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు. చెడేదో మంచేదో గ్రహించడానికి దేవుడు నీకు ఒక ఆలోచన ఇచ్చాడు, మనసునిచ్చాడు, జ్ఞానమునిచ్చాడు. అందుకే దేవుడు అవకాశాన్ని ఇస్తున్నాడు. ఆ ఒక్కటి విడిచిపెడతావా, నా యొద్ద పరిపూర్ణంగా నువ్వు నిలబడగలుగుతావు, నన్ను వెంబడించగలుగుతావు. ఈ ధనవంతుడు ఎంత అద్భుతమైన విషయాన్ని కోల్పోయాడు తెలుసా? జీవ గ్రంథంలో పేరును కూడా కోల్పోయాడు. ఈ సౌలు ఏమైపోయాడో తెలుసా? ఇశ్రాయేలీయుల శ్రేష్టమైన రాజుల సంఖ్యలో నుంచి తుడిచిపెట్టబడ్డాడు. ఆఖరికి తన ప్రాణాన్ని కోల్పోయాడు. దేవుని చిత్తం లేకుండానే తన ప్రాణాన్ని కోల్పోయాడు. ఈరోజు అనేక మంది అలాగా వారి జీవితాలు కోల్పోతున్న వారు అనేకులు ఉన్నారు. వారి జీవితాన్ని మధ్యలోనే ముగించుకోబడుతున్నట్లుగా మార్చబడుతున్నారు. ఎందుకో తెలుసా? ఆ పాపమే వారిని వెంబడిస్తోంది. ఆ పాపమే వారిని నాశనం చేసేసింది. ఆ ఒక్క కార్యమే వారిని బ్రతకనీయకుండా మరణ పడకల మీదకి తీసుకువెళ్ళిపోయింది. ఈరోజు నా ప్రియ సహోదరుడు, సహోదరి, ఏ కారణం చేత ప్రభువు యందు పరిపూర్ణంగా లేవు, ఏ ఒక్కటి నీ జీవితంలో తిడిచిపెట్టడానికి ఇష్టపడట్లేదు, ఏ ఒక్కటి నిన్ను ఆపేస్తుందో ఆయన వెంబడించకుండా ఈ మధ్యాహ్న సమయంలో ఆయన యొద్దకు వచ్చి నిలబడి, ప్రభువా నాలో ఉన్న ప్రతిదీ కూడా నేను తుడిచిపెట్టడానికి నాకు శక్తిని దయచే ప్రభు అని అడిగితే ఆయన నిశ్చయంగా ఆయన సహాయం చేసి అద్భుతంగా ఆశ్చర్యకరంగా నిన్ను పరిపూర్ణిగా చేయడమే కాక అప్పుడు పరలోక రాజ్యంలో ఆయన స్థానాన్ని ఆయన నీకు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. పరలోక రాజ్యంలో ఆయన నీ కొరకు సిద్ధపరిచిన స్థానాన్ని ఆయన అప్పుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఈ ధనవంతుడు అడిగిన ప్రశ్నకు సమాధానం ఆ ఒక్కటి తీయగలిగితే నిత్యమైన పరలోక రాజ్యంలో నీవు స్థానం కలిగి ఉంటావు. అంతేకాకుండా ఏమవుతుందో తెలుసా? ఆయనను వెంబడించే శిష్యుల సంఖ్యలో ఏర్పరచబడేవాడివి. కానీ ఆ ధనవంతుడు కోల్పోయాడు, కానీ ఆ సౌలు కోల్పోయాడు, కానీ ఇక్కడున్న నీవు మాత్రం కోల్పోకూడదు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, అవకాశాన్ని నువ్వు కోల్పోకు. దేవుడు నీకు మరొక అవకాశం ఇస్తున్నాడు. ఆ ఒక్కటి పరిపూర్ణంగా నిన్ను నాశనం చేయక మునిపే, ఆ ఒక్క బంధం నిన్ను పరిపూర్ణంగా నాశనం చేసి క్షీణింపజేయ మునిపే ఆయన పాదాల యొద్దకు వచ్చి ఒక్కటి నా నుంచి తీసివేయి ప్రభువా, అన్ని చేయగలిగాను కానీ ఈ ఒక్క అవిధేయత నాలో నుంచి తీసివేయి ప్రభువా అని ఎప్పుడైతే ప్రభు పాదాల దగ్గరికి హృదయపూర్వకంగా వస్తావో ఆయన నిశ్చయంగా నీకు సహాయం చేసి ఆ ఒక్కటి కూడా నీలో నుంచి తుడిచిపెట్టగలడు. దేనికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అట్టి కృప నీకు నాకు అనుగ్రహించును గాక. ఈ మధ్యాహ్న సమయంలో ఆయన కృప నన్ను ఆవరించి ఆయనకు అవిధేయమైన కార్యం ప్రతిదీ కూడా తుడిచిపెట్టబడును గాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ ఘనమైన నామానికి వందనాలు ఆయన. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ప్రభు ఈ వర్తమానాన్ని వారి హృదయపూర్వకంగా అంగీకరించి ఉన్నారు, అయా నాలో ఉన్న ఆ ఒక్కటే తీసివేయమని ఎవరైతే ఇష్టపడుతున్నారో, నాలో ఉన్న ఆ ఒక్కటి ఎవరైతే గ్రహించారో, అయా ఇదిగో తండ్రి ఆ అవిధేయమైన కార్యం నాలోంచి తీసివేయమని ఎవరైతే ఇష్టపడుతున్నారో సహాయం చేయండి ప్రభువా. నీ బిడ్డలను పరిపూర్ణతలోనికి నడిపించండి. పరలోక రాజ్యమునకు మీకు మధ్య ఆ ఒకటి ఏదైతే అడ్డుగా ఉందో అది తుడిచిపెట్టండి ప్రభువా. యేసు నామమున ఆ ఒక్క అవిధేయమైన కార్యం లయపరచబడును గాక, ఆ అడ్డుగోడ లయపరచబడును గాక, ఆ అవిధేయత లయపరచబడును గాక. పరిపూర్ణతలోనికి ప్రభు నిన్ను నన్ను ఈ మధ్యాహ్న సమయంలో నిలబెట్టును గాక. ధనవంతుడు కోల్పోయిన స్థితి మనం దక్కించుకుందుము గాక. సౌలు కోల్పోయిన స్థితి మనము దక్కించుకుందుము గాక. దావీదు దక్కించుకున్న స్థితి మనము దక్కించుకుందుము గాక. దేవుడి ఉదయకాల సమయంలో అట్టి కృప నీకు నాకు అనుగ్రహించును గాక. ప్రభు ఎంతమంది అయితే ఈ ప్రార్థనలు ఏకీభవించి నిలబడ్డారో వారి జీవితంలో అద్భుతాలు జరిగించండి అయ్యా. వారి జీవితంలో ఆ ఒక్క అవిధేయత తుడిచిపెట్టండి. వారు విడిచిపెట్టాలని ఆశపడుతున్నా విడిచిపెట్టలేని వారిని మీరే బలపరిచి అవిధేయ కార్యాన్ని తుడిచిపెట్టమని ప్రార్థిస్తూ ఈ మధ్యాహ్న సమయంలో ఈ ప్రతి ఒక్కరిని మీరు దర్శించి కృప చూపి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రశస్తమైన శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి పొందుకొని మీ చేతులకు అప్పగిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.